చూసారా పొద్దున్న అయితే బ్లౌజ్ కనిపించలేదనమాట. బ్లౌజ్ కనిపించలేదని ఇంక ఇవన్నీ లేకపోతే పీకేసానమాట. ఇప్పుడైతే ఇవన్నీ సదరాలి. సదిరి అందులో పెట్టి పక్కలో అయితే సరిద్దరు పెట్టాలన్నమాట. ఆద్య అయితే పాపం నేను వీడియో చేసుకుంటున్నానని సౌండ్ అయితే మ్యూట్ చేసేసుకున్నది. సౌండ్ యూజ్ చేసేసుకుని కూర్చున్నది అనమాట. ఇవైతే రాత్రి చేసి పెట్టుకున్న కటింగ్ అండి. ఉండమ్మా 3 జాకెట్లు అయితే కటింగ్ చేసి పెట్టుకున్నాను, 2 ఆదులు. ఇంకో ఆదైతే కటింగ్ చేసి పెట్టుకోవాలి. 5 జాకెట్లు సాయంత్రం 8 గంటలలోపు ఇవ్వాలన్నమాట. ఇవైతే ఒరిజినల్ పీసులు అనమాట. ఇంకా నేను బట్టలు అయితే ఉతుక్కోవాలండి. ఆ షర్ట్ ఒకటి, ఈ నైటీ లంగా. ఇంక చూసారా బట్టలు అయితే అక్కడ పోకు కింద ఉన్నాయి. ఇల్లంతా చూసారా ఎంత దట్టిగా ఉందో. ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసుకుని కటింగ్ చేసుకుని ఈరోజు వంట ప్రాసెస్ కర్రీ ప్రాసెస్ అయితే లేదు. ఇంకా మోడల్ బ్లౌజెస్ ఒక బ్లౌజు, ప్లెయిన్ బ్లౌజులు 2 ప్లెయిన్, 2 బోట్ నెక్లు అయితే కుట్టాలి. వాళ్ళు కుట్టింది అవుతాయి. ఇంక ఇదంతా క్లీన్ చేసి పెట్టుకుని ఏరనకైతే వాళ్ళు కొంచెం పులిహార తాలింపు పెట్టేయచ్చు. చెప్పమ్మా ఇజ్జువా పట్టేస్తాను. ఇంక ముందు అయితే ఈ బట్టలు చదిరేసుకున్న తర్వాత అయితే మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాం. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలంటే ఈరోజు రాగంటే కంటిన్యూ చేయడానికి వచ్చేసామన్నమాట. మేమైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. చూసారా ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఇయర్ రింగ్ మధ్యలో అయితే లక్ష్మీదేవి ఉండింది కదా, ఆ బొట్టలు అయితే తీసుకున్నాను. నా చెవులీలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఎక్కువ ఇష్టపడతాను బొట్టలు పెట్టుకోవడానికి. అయితే ఇంక బొట్టలు అయితే రాత్రి తీసుకున్నాను అనమాట. 300 అయినాయి బొట్టలకైతే. బొట్టలు అయితే ఎలా ఉన్నాయో కామెంట్ అయితే పెట్టండి. ఒక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇల్లంతా క్లీన్ పెట్టేసుకున్నానండి. ఇలా సర్దుకున్నాను. ఇక్కడ జాకెట్లు అన్నీ తీసేసాను. ఇవి 2-3 ఒక నైటీ 2 చొక్కాలు ఉన్నాయి. బయట డెలివరీ ఇచ్చేయాలి. ప్యాచ్ వర్క్ చేశాను అనమాట. ఇవి అయితే ఇచ్చేయాలి. ఇంకా నెక్స్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, ఉతుకుతూ ఉంది. పిల్లలు అయితే లోపల ఉన్నారు, లోపల కూడా క్లీన్ పెట్టేశాను. ఎందుకంటే టీవీ పెట్టారనమాట. కాపీరైట్ క్లైమ్ పద్ది. తెలుగుదేశం పార్టీ వచ్చిందండి. అయితే బాంబులు అయితే పేలుతున్నారనమాట. జగన్ రాలేదు. నాకు చాలా బాధగా అయితే ఉండింది. ఏం చేద్దాం, చేయలేం కదా, మన చేతిలో ఏమీ లేదు. ప్రజలందరూ కలిపి చేసింది, మనం ఒక్కళ్ళ వల్ల అయితే ఏమవ్వలేదు. ఇంకా పార్టీ రాదండి, కొంచెం బాధగానే ఉంటుంది కాబట్టి నేనైతే చాలా బాధపడుతున్నాను. ఫోన్లే అండి, ఎవరో ఒకళ్ళు అయితే మంచిగా పరిపాలిస్తే చాలు, సరిపోతుంది. ఇంకా లైట్ తీసుకుందాం, అయితే మంచి హెవీగా తీసుకునే అవసరం అయితే లేదు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా రైస్ ఒకటే పెడతాను. ఇంకా కూర అయితే వండవసరం లేదు, ఎందుకంటే పప్పు ఉండింది ఫ్రిడ్జ్లో. కిరణకు చికెన్ ఉండింది. ఇంకా కూర అయితే ఏం వండట్లేదండి. కూర దగ్గరికి వెళ్ళి మిషన్ ఆయిల్ అయితే తీసుకురావాలి. మిషన్ అయితే టక్ 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 అని సౌండ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా దాని గురించి అయితే మిషన్ ఆయిల్ అయితే తీసుకురావాలి. టేప్ కూడా తెగిపోయింది, టేప్ కూడా తెచ్చుకోవాలన్నమాట. సరే అండి, వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా కింద పని అయ్యిందండి. పని అవ్వగానే ఇంకా వచ్చి ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను అనమాట. బ్లౌజ్ అంటే అర్జెంట్ అనమాట. సాయంత్రానికి వాళ్ళ 8 కల్లా 8 బ్లౌజులు ఇవ్వాలన్నాను కదా. ఫస్ట్ అయితే మోడల్ బ్లౌజ్ ఒకటి, ఇంకొక లైనింగ్ బ్లౌజ్ ఒకటి 4 కల్లా ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత కనుమ 3 బ్లౌజులు 8కి ఇవ్వాలి. ఇంక సరే ఎప్పుడు కల్లా అయిపోతుందో అనేసి నేనైతే కటింగ్ అయితే చేసుకుని ఇంకా ఈ 2 బ్లౌజులు అయితే కటింగ్ నేను రాత్రి చేయలేదు. ఈ 2 కటింగ్ అయితే చేసి స్టిచ్చింగ్ అయితే ఇప్పుడే వేసాను అనమాట. ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. ఇదంతే ఇలా అయితే వర్క్ వచ్చేసిందండి. ఇంకా నెక్ షేప్ ఒకటి వేస్తున్నాను అనమాట. ఇది బ్యాక్ పార్ట్, ఇవి అయితే హ్యాండ్స్ అనమాట. షార్ట్ హ్యాండ్స్ అనమాట. ఇవి అయితే ఇంక నేను ఫ్రంట్లో అయితే అతుకుతున్నానండి. ఇంకా స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇప్పుడు అయితే కిందకి వెళ్ళి వీరభద్రుడికి అయితే కొంచెం పులిహార అయితే తాలింపు పెట్టాలి. తాలింపు పెట్టిన తర్వాత అయితే ఇంకా పోపు పెట్టేశానండి. ఇంక మీకు ఇదంతా తీసి చూపించలేదు. నేను ఇంకా దేవుడికి అయితే పులిహార చేసాననే చూపించాను అనమాట. రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇంకా పప్పు అయితే ఉండిందనమాట. పప్పు ఉండింది, సరే కదా అనేసి ఇంకా చికెను కొంచెం రొయ్యలు కర్రీ కూడా ఉండింది. ఇంకా కిరణ్ సాయి కూడా 2 వేసి తినేస్తారు. నేనైతే పప్పు వేసుకుని పిల్లలు పప్పు వేసుకుని తినేస్తామండి. ఇంకా దేవుడికి అయితే ఇంకా రోజు కూడా మనం వండుకోకపోయినా సరే ఆయనకి మాత్రం నైవేద్యం అయితే కంపల్సరీ ఉండాలి. దాని గురించి అయితే నేను పులిహార అయితే తాలింపేశాను అనమాట. మీకు మార్నింగ్ నుంచి అయితే ఇంక నేను ఏం వ్లాగ్ అయితే తీసి పెట్టలేదండి, ఎందుకంటే అసలు ఫుల్ బిజీ అనమాట. ఖాళీ అన్నది లేదు. తినేసి మళ్ళీ ఎక్కేసాను అనమాట. ఏంటంటారా, ఒక 4 జాకెట్లు కుట్టడానికి టైం అయితే 2 బోట్ నెక్కులు, ఇంకొకటి అయితే సింగిల్ జాకెట్ మిషన్ మీద కనిపించి ఆగిపోయింది. ఇప్పుడు ఫుడ్ తినేసిన తర్వాత అయితే అది కుట్టాలి. టైం వచ్చి 9:30 అయ్యిందండి.
ఇది మీకు మార్నింగ్ స్టిచ్ చేస్తే ఒకటి చూశాను కదా, ఆ బ్లౌజే. ఇలా పైపింగ్ అనమాట, నారింజ రంగు పైపింగ్ అనమాట. ఇదైతే ఇదో మోడల్ అండి. ఈ మోడల్ వచ్చి వాళ్ళే ఇచ్చారు. ఈ మోడల్ అయితే కుట్టమని నేనైతే కుట్టాను అనమాట. ఈ మోడల్ అయితే దీనికి వచ్చి ఒక ఫ్లవర్ అయితే ఇచ్చాను ఇలాగా. ఈ ఫ్లవర్ వచ్చేసి మధ్యలో అయితే ఇలా బటన్ ఒకటి ఇచ్చాను అనమాట. యాక్చువల్ ఇంకో ఫ్లవర్ ఏమన్నారు వాళ్ళు అయితే, కానీ అదైతే నాకు సెట్ కాలేదండి. ఎందుకంటే క్లాత్ అనేది చాలా తలసగా ఉంది. దాని గురించి అయితే ఇంకా దీనికైతే చిన్న ఫిల్స్ అనమాట, ఒక 5 ఫిల్స్ అయితే ఇచ్చి ఇంకా బుట్ట అయితే ఇలా ఇచ్చామన్నమాట. ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. ఇదిని ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2 బోట్ నెక్లు అయితే స్టిచ్ చేశాను. ఇదండి కాటన్ చీర మీదే. ఇది అవుతాయని ఇది బోట్ నెక్ కుట్టమన్నారు. ఇదొకటిని, ఇది అవుతే శారీ మీదేనమాట. ఇదవుతే స్టిచ్ చేశాను. ఈ 4 బ్లౌజులు స్టిచ్ చేయడానికి అయితే చచ్చినంత పని అయింది. ఎందుకంటే ఈ మధ్యలో హెవీగా వర్క్ చేయట్లేదు కదా, దాని గురించి అయితేనే ఈ మధ్యలో హెవీగా వర్క్ చేయట్లేదు కదండి, దాని గురించి అయితే ఇంకా ఫ్రెష్ అవుతే అయిపోయాను. ఆ బ్లౌజ్లో 2 అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు ఫుడ్ తినేసి వచ్చేసిన తర్వాత అయితే ఈ బ్లౌజ్ అయితే వేయాలండి. ఈ బ్లౌజ్ అయితే వేస్తానమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి 2 చీరలు ఫాలో అవుతాయి. చీర అయితే నార్మల్ ఫాలో జిగ్జాగ్ చేయాలి. నెక్స్ట్ అయితే తెల్లారుజాముకు 2 జాకెట్లు ఉన్నాయండి. 2 అయితే 2 వేస్తాను, లేదంటే 1 అయితే వేస్తాను. ఎందుకంటే కళ్ళు మూతలు అయితే పడిపోతున్నాయి. ఇదైతే ఫాలో అయితే మిషన్ మీద వేసి వస్తుంది. ఈ చీర జాకెట్ అయితే ఇప్పుడు స్టిచ్ చేయాలన్నమాట. నెక్స్ట్ అయితే తెల్లవారుజాముకు ఒక జాకెట్ అయితే కుట్టాలి. అది కుట్టాలో లేదో రేపు వీడియో అయితే చూపిస్తాను మీకు. ఓకే, వీడియో అయితే ఇంకా కంటిన్యూ అయితే అవ్వదండి. ఇంకా వీడియో అయితే వాళ్ళతో ఎండ అనమాట అయిపోతుంది అనమాట. వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇంక సరే అండి, మీ అందరికీ గుడ్ నైట్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీడియోకి ఒక లైక్ అయితే వేయండి. ఒక లైక్ ఇస్తే నేను మరింత ఎంకరేజ్ చేసినట్టు అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.